గోదావరి కానీ పోయినా కానీ అన్నిటికీ అందుబాటులో ఉన్నది అన్న. ఎక్కువ మేము పోవాలంటే చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగిపోవాలి. ఇట్లా పోతే మాకు 3 కిలోమీటర్ 5 కిలోమీటర్లు అన్నట్టు. చూడన్నా చూడ దాని ఒకసారి చేతి దాదా ప్రస్థానం దాధారాన్ చిత్రమైద్వాన్ మనసస్రాయ్ తమేవం ప్రతి ఆ తర్వాత శ్రీం వాసేమి గుణే ఆద్రాం పుష్కరం పుష్పం స్వనాయం మాలినేం సూర్యామిరమేం లక్ష్మీం జాతవేదో మమామాయ్ ఆద్రామిర్కమేష్టమి పుష్పవాన్ భజావాన్ మష్మాన్ బోధే యోపామాయతనం వేదాన్ ఆయతనవాన్ భవతి అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి ఆత్యామదాత్రయ ఆన్ మష్మాన్ బోధే యోపామాయతనం వేదాన్ దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా అన్న సైడ్ కుండే రాదే నువ్వు పడతావు పోయా సైడ్ కరెక్ట్ పడతావు వేసుకో ఇప్పుడు సముద్రాలే శ్రీరంగనామేశ్వరే సర్వమంగళమూర్తకాలేన సూర్యాదినాంగహానమత్యంతనుకూలతాపరసేంద్రస్తు శ్రీ భక్తాంజలి సామి దేవతా కృపాకటాక్ష ప్రాప్తిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు ధనధాన్య పుష్పలాభ. నాగారం గ్రామంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన అంజన్న గుడికి ముఖ్యంగా మకర తోరణం ఈరోజు పెట్టే కార్యక్రమంలో నన్ను ఒక భాగం నేను అయినందుకు నన్ను ఆహ్వానించిన ముందుగా గ్రామ ప్రజలకు ఇక్కడ నాయకులకు వైగారులకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు. దాదాపు 10 నెలల క్రితం ఎలక్షన్ల టైంలో ఇక్కడి నుంచే వచ్చి ఇక్కడ అంజన్నని నేను మొక్కొని పోవడం జరిగింది. సో ఖచ్చితంగా నాకు సెంటిమెంట్ గుడికి ఎటువంటి రానున్న రోజుల్లో సహకారం నా నుంచి అయ్యేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ అదేవిధంగా అంజన్నను కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడు దయ వల్ల ఈసారి వర్షాలు పడ్డాయి, ఆ పంటలు కూడా మంచిగా వచ్చి రైతులందరూ ఆనందంగా ఉండాలి. రానున్న రోజుల్లో కూడా అందరూ ఎటువంటి ఇబ్బందులు కాకుండా అని అంజన్నను వేడుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న నగురం, నాగారం, వాయిలాల, ముఖ్యమైన పక్కన పాపకపల్లి కానివ్వండి, రేపు రానున్న రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానివ్వండి ముందుండి ఇక్కడ చేపించే బాధ్యత నాదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.